క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణంగా ప్రతి మానవుని హృదయంలో గొప్ప పేరు సంపాదించాలి, అందరికంటే ముందుండాలి, గొప్పవానిగా పిలువబడాలనే కోరిక మనలో ఉంటుంది. విద్యలోను, వ్యాపారంలోను, మత జీవితంలో కూడా నేనే ముందుండాలి, నాకే గుర్తింపు రావాలనే ఆశా కోరిక మనలో చాలామందిలో కలుగుతూ ఉంటుంది. భక్తి భావంతో మన క్రైస్తవ జీవితంలో కూడా గుర్తింపు కోసం, గౌరవం కోసం, స్థానం కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఇదే ధోరణి మనం క్రీస్తు యొక్క శిష్యులైనటువంటి అపోస్తుల్లో కూడా చూస్తున్నాము. లూకాసు వార్త 9వ అధ్యాయం 46వ వచనంలో చూసుకున్నట్లయితే, మనలో అధికుడు ఎవడు అని శిష్యులు తమలో తాము చర్చించుకోవడాన్ని మనం చూస్తున్నాము. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 41వ వచనంలో చూసుకున్నట్లయితే, యాకోబు గారు అలాగే యోహాను గారు క్రీస్తుకు ఇరువైపుల స్థానాన్ని కోరినప్పుడు మిగతా 10 మంది శిష్యులు వారిపై కోపాన్ని వ్యక్తపరచడాన్ని మనం సువార్తలో చూస్తున్నాము. ఇదే ధోరణి క్రీస్తును అనుసరించిన వారిలో కూడా ఈర్ష్య, పోటీ, గొప్పగా కనిపించాలనే కోరిక ఉందని మనకు ఈ సువార్త తెలియచేస్తుంది. కానీ క్రీస్తు మాత్రం ఆయన బోధనలు అన్నీ ఈ లోకాశలకు విభిన్నంగా ఉన్నాయి. మొదటివాడు కడపటివాడగును, కడపటివాడు మొదటివాడగును అని క్రీస్తు బోధించడాన్ని మన సువార్తలో చూస్తున్నాము. అలాగే హెచ్చింపబడిన వాడు తగ్గింపబడును, తగ్గింపబడినవాడు హెచ్చింపబడును అని క్రీస్తు పలకడాన్ని మనం చూస్తున్నాము. అయితే దీనికి సాక్ష్యంగా మనం ఈనాటి సువార్త పట్టణంలో బాప్తిస్మ యోహాను గారిని చూస్తున్నాము. సాధారణంగా మనకంటే ఎవరైనా అధికంగా పేరు పొందినా, ప్రతిష్ట పొందినా మనకు వారి మీద ఈర్ష్య కలుగుతుంది. అలాగే మనల్ని అనుసరించి వారు మనల్ని వదిలిపెట్టి వేరొకరిని అనుసరిస్తే మనకు ఎంతో బాధ కలుగుతుంది. కానీ బాప్తిస్మ యోహాను గారి విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఎందుకంటే ఆయన శిష్యులు తన దగ్గరకు వచ్చి ఆయన్ను అనుసరించేటప్పుడు ఆయన తనను అనుసరించవద్దు, క్రీస్తును అనుసరించండి అని ఆయన దగ్గరకు వచ్చిన శిష్యులను కూడా క్రీస్తు వైపుకు మరల్చడాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ ఆయన తగ్గి క్రీస్తు యొక్క మహిమను వాళ్ళకు వెళ్ళబుచ్చడాన్ని మనం చూస్తున్నాము. అలాగే ప్రియ విశ్వాసులారా, మనం కూడా బాప్తిస్మ యోహాను గారి వలె క్రీస్తుకు సాక్షులుగా నిలిచి ఆయన్ను అనుసరించే వారిని మనం ముందుకు సాగనించేలా, మనలను అనుసరించే వారిని క్రీస్తు వైపుకు నడుపుతూ క్రీస్తు యొక్క బాటలో నడుద్దాం, క్రీస్తుకు సాక్షులుగా మెలుగుదాం. ఆమెన్.